నమస్కారం పిల్లలు. ఇవాటి మన పాఠం పేరు అన్మోల్ రత్న. పాఠ్ 10 అన్మోల్ రత్న, ఇకాయి 4. చూడండి పిల్లలు, ఇక్కడ చిత్రంలో ఏం కనిపిస్తుంది? ఒక టీచర్ ఉన్నారు, హిందీ బుక్ ఉంది తన చేతిలో, పిల్లలకి హిందీ చెప్తున్నారు, హిందీ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇక్కడ బోర్డు మీద ఒక కొటేషన్ రాసింది. ఏంటది? చదవండి. हर एक अच्छी बात अमूल्य होती है. हर एक अच्छी बात అంటే ఎవ్రీ గుడ్ వర్డ్, ప్రతి మంచి మాట చాలా విలువైనది. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, దానికి సంబంధించినటువంటి ప్రశ్నల కింద ఇవ్వబడినవి. ఫస్ట్ వన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఇక్కడ చిత్రంలో, ఈ పిక్చర్లో, ఈ పేజ్లో మనకి ఏమేం కనబడుతుంది? ఏక్ టీచర్ దిఖాయి దే రహే హై और 2 लड़कियां हैं. 1 2 3 4 5 6 लड़के दिखाई दे रहे हैं और एक श्याम पट भी दिखाई दे रहा है. ब्लैक बोर्ड, गर्ल्स उन्नारू एंड बॉयज. गर्ल्स ఏమంటారు? లడికి అంటారు. బాయ్స్ ఏమంటారు? లడికి అంటారు. ఇక్కడ టీచర్ ని అధ్యాపిక అంటారు. అధ్యాపిక दिखाई दे रहे हैं. ओके, वे क्या कर रहे हैं? వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఇక్కడ అధ్యాపిక హిందీ పాఠ పढ़ा रही है, బచ్చే హిందీ పढ़ रहे हैं. అంతే కదమ్మా, టీచర్ హిందీ సబ్జెక్ట్ చెప్తున్నారు, పిల్లలు హిందీ చదువుతున్నారు. ఇక్కడ హిందీలోనే రాస్తుంది బోర్డు మీద కూడా. శ్యామ్ పట్ పర్ లిఖే సువచన్ సే ఆప్ క్యా సమజ్తే హై. శ్యామ్ పట్ కా అర్థం ఏంటి? బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ మీద రాసినటువంటి ఆ సువచన్ అంటే గోల్డెన్ వర్డ్ వలన మీకు ఏమర్థం అవుతుంది? ఏమర్థం చేసుకున్నారు? హర్ అచ్చి బాత్ అంటే ఎవరు చెప్పినా, ఏది చెప్పినా ఒక మంచి విషయం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అంతే కదమ్మా, దానికి అర్థమా? చలో, ఛాత్రోం కే లియే సూచనాయే. పాఠ్ కే చిత్ర దేఖియే. ఈ పిక్చర్లో ఉన్నటువంటి, లెసన్లో ఇచ్చినటువంటి పిక్చర్స్ని చూడమంటున్నాడు. చిత్రం కే ఆధార్ పర్ కల్పన కీజియే. ఆ పిక్చర్స్ని చూసి మీరు ఇమాజిన్ చేయండి, ఊహించండి లెసన్లో ఏమి ఇవ్వబడి ఉంటుంది అని. క్యా క్యా బతాయా గయా హోగా, ఏమేం చెప్పబడి ఉంటుంది. సెకండ్ వన్, పాఠ పడియే నయే శబ్ద్ और వాక్య రేఖాంకిత్ కీజియే. లెసన్ చదవండి అండ్ న్యూ వర్డ్స్, కొత్త పదాలు, అండ్ హార్డ్ వర్డ్స్, కఠిన పదాలని అండర్లైన్ చేయండి అంటున్నాడు. రేఖాంకిత్ అంటే అండర్లైన్, గీత గీయాలమ్మా. నయే శబ్దం और వాక్యోं के बारे में मित्रों से चर्चा कीजिए. న్యూ వర్డ్స్ గురించి అండ్ ఆ సెంటెన్సెస్ గురించి మీ ఫ్రెండ్స్తోని డిస్కషన్ చేయమంటున్నాడు. చర్చించండి, మీ మిత్రులతో చర్చించండి అంటున్నాడు. నయే శబ్దం కే అర్థ శబ్దకోశ్ మే ఢూంఢియే. న్యూ వర్డ్స్ కావాలి, వాటికి మీనింగ్ తెలియాలి అంటే శబ్దకోష్లో వెతకండి అంటున్నాడు. ఓకే అమ్మా, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాము. यहाँ पर तुलसीदास जी का जीवन काल और उनकी रचनाओं के बारे में बताया गया है. तुलसीदास हिंदी के प्रमुख कवि हैं. उनका जीवन काल है 1532 से लेकर 1623 तक है. ఓకే అమ్మా, తులసీదాస్ హిందీ సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కవి అమ్మ. ఆయనకి సంబంధించినటువంటి దోహాస్, దోహా అంటే ఓన్లీ దో లైన్లలోనే మనకి మొత్తం సారాంశం ఉంటుంది. ఎంతో అమూల్యమైనటువంటి మంచి పదాలు, వాటి వాక్యాలు, అవి మనం చదవడం వలన మనం ఎంతో నేర్చుకుంటాము. చాలా విలువైనటువంటి వాక్యాలమ్మా అవి. ఇక్కడ చూద్దాము. ఆయన జీవనకాలం ఎప్పుడు, ఆయన జీవిత కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1532 నుంచి 1623 వరకు ఆయన జీవించి ఉన్నారు. ఆయన యొక్క రచనలు రామ్ చరిత్ మానస్ మొదలైనవి. ఓకే, చలియే ఇప్పుడు మనం చూద్దాము ఆయన యొక్క దోహా. తులసి కాయా ఖేత్ హై, మనసా భయో కిసాన్, పాప పుణ్య దోవు బీజ్ హై, బువై సో లునై నిదాన్. తులసీదాస్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క దోహా చూడండి అమ్మ, దీని భావం కూడా చెప్తాను, దీన్ని చదువుదాము. తులసి కాయా ఖేత్ హై, మనసా భయో కిసాన్,
పాప పుణ్య దోవు బీజ్ హై బువై సో లునై నిదాన్. దీనికి అర్థం ఏంటి అంటే తులసీదాస్ గారి అభిప్రాయం ఏంటి, తను రాసినటువంటి దోహా యొక్క భావం ఏంటి అంటే తులసీజీకే అనుసార్, తులసీదాస్ని అనుసరించి ఆయన చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే శరీర ఖేత్కే సమాన్ హే, మన యొక్క శరీరము కాయా ఖేత్ హే. కాయా అంటే ఏంటమ్మా శరీరము, ఖేత్ అంటే ఏంటమ్మా పొలము. తులసీదాస్ ఏమంటున్నారు, మన యొక్క శరీరము పొలముతో సమానము. తులసి కాయా ఖేత్ హే, తులసీదాస్ గారు చెప్తున్నారు కాయా ఖేత్ హే. కాయా అంటే ఏంటి శరీరము, బాడీ. ఖేత్ అంటే పొలము, ఫీల్డ్తో సమానము. మన శరీరం అనేది పొలముతో సమానము. మనసా భయో కిసాన్, మన మనసు రైతుతో సమానము. మనసా భయో కిసాన్, శరీరమేమో పొలం లాంటిది, మన మనసు ఏమో రైతు లాంటిది. పాప పుణ్య దోవు బీజ్ హే, పాపము పుణ్యము రెండు. బీజ్ అంటే గ్రెయిన్స్, గింజలు, సీడ్స్, విత్తనాలు. పాపము పుణ్యము అనేటువంటివి రెండు విత్తనాలు. అర్థమైందమ్మా? పాప పుణ్య దోవు బీజ్ హే, పాపము ఒక గింజ, పుణ్యం అనేది ఇంకో గింజ, రెండు గింజలు, విత్తనాలు. బువై సో లునై నిదాన్ అంటే నీవు ఏదైతే, బోనా అంటే ఏంటి నాటడము. నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుతావో, పాపపు విత్తనాన్ని నాటితే నీకు అన్ని పాపాలే ఎదురవుతాయి, కష్టాలే ఎదురవుతాయి. పుణ్యము అనేటువంటి గింజను నాటావు అంటే పుణ్యమే మంచి నీకు దొక్కుతుంది. బువై సో లునై నిదాన్, నువ్వు దేన్ని నీ మనసులో నాటుతావో అదే విధంగా నీకు ఫలితము దక్కుతుంది అని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ చూద్దాం నాన్న. తులసీజీకి అనుసార్ శరీర ఖేత్కే సమాన్ హే. తులసి గారి అర్థము, తన యొక్క దోహా అర్థం ఏంటి అంటే శరీర ఖేత్కే సమాన్ హే, మన శరీరము పొలముతో సమానము. ఔర్ మనస్సు అనేటువంటిది రైతుతో సమానము. పాపము పుణ్యం అనేది రెండు గింజలు లాంటివి. జో బోయా జాతా హై, నువ్వు ఏదైతే నాటుతావో, నీ మనసులో మంచిని నాటితే నువ్వు మంచి పంటనే, మంచి విత్తనాన్ని నాటితే మంచి పంట వస్తుంది. చెడ్డ గింజను నాటావు అంటే చెడు ప్రభావమే, చెడు రిజల్టే నీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఏ విత్తనాన్ని నాటుతావో నీవు అదే ఫలితాన్ని, అదే ఫలాన్ని పొందుతావు అని చెప్తున్నారు తులసీదాస్ గారు. ఓకేనా? తులసి కాయా ఖేత్ హై. ఒకసారి మళ్ళీ చూడండి నాన్న. తులసి కాయా ఖేత్ హై, మనసా భయో కిసాన్, పాप पुण्य दोऊ बीज है, बुवै सो लुनय निदान. भाव, तुलसी जी के अनुसार शरीर खेत के समान है और मन किसान के समान है. पाप और पुण्य दो बीज है, जो बोया जाता है उसी को प्राप्त करना पड़ता है. గుర్తుంచుకోండి, మనం ఎలాంటి ఆలోచనలు మన మనసులో నాటుతామో అలాంటి రిజల్ట్నే మనం పొందుతాము. కాబట్టి మనం మంచినే సెలెక్ట్ చేసుకోవాలి. మనం కూడా విత్తనాలు పొలంలో వేసేటప్పుడు మంచి గింజలు కావాలని కోరుకుంటాము, మంచి పంట కావాలనుకుంటాం, మంచి ఫ్రూట్స్ ఫలాలు కావాలనుకుంటాము, అవునా? కాబట్టి మనము మంచికే సహకరించాలి, మంచినే కోరుకోవాలి. నెక్స్ట్ రెండో దానికి వెళ్దామమ్మా, రెండో దోహాకి వెళ్దాము. తులసి సాథి విపత్తి విద్యా వినయ వివేక్ సాహస్ సుకృతి సుసత్య వ్రత్ రామ భరోసో ఏక్. తులసీదాస్ ఏమంటున్నారు అంటే తులసి సాథి విపత్తి. తులసీదాస్ అంటున్నారు ఏంటంటే విపత్తి అంటే కష్టాలు, విపత్తులు అంటే కష్టాలు వచ్చినప్పుడు నీ యొక్క మిత్రుడు ఎవరు, నీ యొక్క ఫ్రెండ్ ఎవరు అంటే విద్య చదువు, వినయము, వివేకము నీ యొక్క తెలివి, అండ్ సాహసము, సుకృతి మంచి పనులు, సుసత్య వ్రత్ సత్యం పాలన చేయడము, నిజాయితీగా ఉండడము, నిజం మాట్లాడడము, సుసత్య వ్రత్. ఓకే, రామ భరోసో ఏక్, ఆ రాముని మీద విశ్వాసం ఒక్కటి. ఇవన్నీ నీకు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాయి. అర్థమవుతుందమ్మా? మనకి ఎన్నో కష్టాలు వస్తాయి లైఫ్లో, మనతో నిల్చునేది ఏంటి అంటే తులసి సాథి విపత్తి. తులసి సాథిలాగా విపత్తిలో, నీ కష్టాల్లో నీతో ఫ్రెండ్ లాగా ఉండేది ఏంటి, నీకు దోస్తులాగా ఉండేది ఎవరు అని అంటే నీ చదువు, నీ వినయము, నీ వివేకము,
నీ ధైర్యము, నీ మంచి పనులు, నీ మంచి నిజాయితీ గల మాటలు, ఇవి నీకు కష్టాల్లో ఎల్లప్పుడూ స్నేహితుడు లాగా నిన్ను కాపాడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. इसका भाव సరళమైనటువంటి భావం చూద్దామమ్మా. తులసీదాస్ జీకే అనుసార్ విపత్తి కే సమయ, కష్టాల్లో సమయంలో తులసి గారు చెప్తున్నారు ఏంటంటే, కష్టాలు వచ్చిన అలాంటి సమయంలో నీకు శిక్ష అంటే ఎడ్యుకేషన్, చదువు, వినయము, వివేకము, సాహసము అండ్ మంచి పనులు అండ్ నిజాయితీ మాత్రమే నీకు తోడుగా ఉంటాయి. అవే నీకు నిజమైనటువంటి మిత్రులు అని చెప్తున్నారు. ఇప్పుడు మనము రహీం గారి గురించి తెలుసుకోబోతున్నామమ్మా. జీవన్ కాల్, ఆయన యొక్క జీవిత కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నది చూద్దాము. ఇక్కడ 1556 से लेकर 1626 तक है उनका जीवन काल और उनकी रचनाएं हैं రహీం సత్సయి ఆది. రహీం సత్సయి మొదలైనటువంటిది ఆయన యొక్క రచనలు. చూడండి ఆయన దోహా ఏంటో. బిగరీ బాత్ బనే నహీ లాఖ్ కరో కిన్కోయే రహిమన్ ఫాటే దూద్ కో మతే నమాఖన్ హోయే. బిగరీ బాత్ బనే నహీ, ఒకసారి మాట జారావు, నోరు జారావు, ఒక మాటతో నువ్వు ఇతరులని హర్ట్ చేశావు, బాధ పెట్టావు, నోరు జారావు అంటే లాఖ్ కరో కిన్కోయే, 1,00,000 ప్రయత్నాలు ఎన్ని చేసుకున్నా కూడా, లాఖ్ కరో కిన్కోయే 1,00,000 ప్రయత్నాలు చేసినా కూడా ఏమంటున్నారు, రహిమన్ ఫాటే దూదుకో. ఫాటే దూద్ అంటే ఏంటమ్మా, ఒకసారి పాలు విరిగిపోతే మథేన మాఖన్ హోయ్, నువ్వు ఎన్నిసార్లు చిలికినా కూడా అందులో నుంచి వెన్న రాదు. అర్థమైందా? ఇక్కడ రహీంజీ ఏమంటున్నారంటే ఫాటే దూదుకో, పగిలినటువంటి పాలలో నుంచి నువ్వు ఎంతసేపు చిలికినా కూడా వెన్న అనేది రాదు. అంటే ఇక్కడ దూదుని, పాలని నీ మాటతో కంపేర్ చేశారు, పోల్చారు. పాలు నీ మాట ఎలా ఉంటాయి, చాలా స్వీట్. పాలు తాగుతాము, అందులో నుండి పెరుగు వస్తుంది, మీగడ వస్తుంది, నెయ్యి వస్తుంది, చాలా అద్భుతంగా మధురంగా ఉంటుంది పాల యొక్క గుణము. అదే నువ్వు పాలు పగిలిపోయాయి అనుకో, దానికి వాల్యూ ఉండదు. ఈ మాట కూడా అంతే, ఎంతో అమూల్యమైనటువంటి మాటని నువ్వు జారావు, మాట తప్పావు, నీ మాట వలన ఎదుటి వాళ్ళు గాయపడ్డారు. అలా ఒక్కసారి నువ్వు నోరు జారావు, మాట విసిరావు అంటే 1,00,000 ప్రయత్నాలు చేసినా మళ్ళీ అది సెట్ అవ్వదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వేస్తే అమ్మా. కాబట్టి మనం మాట జాగ్రత్తగా మాట్లాడాలి అని ఈ యొక్క దోహా ద్వారా ఆయన మనకు తెలుపుతున్నారు. బిగరీ బాత్ బనే నహీ, ఒక్కసారి మాట భేదం వచ్చేసింది అంటే ఇంకా 1,00,000 ప్రయత్నాలు చేసినా అది వేస్తే. నువ్వు ఒక్కసారి నోరు జారి ఎవరినైనా బాధ పెట్టావు అంటే నువ్వు 1,00,000 ప్రయత్నాలు చేసినా కూడా నో యూస్, ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ విధంగా అంటే రహిమన్ ఫాటే దూదుకో, రహీం గారు ఏమంటున్నారు, ఫాటే దూదుకో, ఒకసారి పాలు విరిగిపోయాయి అనుకోండి నాన్న, మథేన మాఖన్ హోయ్, నువ్వు ఎన్నిసార్లు దాన్ని చిలికినా కూడా వెన్న అనేటువంటిది, బటర్ అనేటువంటిది అందులో నుంచి రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నోరు జారకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, మన మాట వల్ల ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు. ఒకసారి వాళ్ళ మనసు ఇరిగిపోయిందనుకోండి, పాలు విరిగినట్టుగా మళ్ళీ మీరు ఇరిగిపోయిన పాలని మళ్ళీ మంచి పాలుగా చేయగలుగుతారా? చేయలేము. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలని రహీం గారు ఈ దోహా ద్వారా మనకి తెలిపారు. దీని యొక్క సరళమైనటువంటి భావం చూద్దామమ్మా. రహీం జీ కే అనుసార్ జబ్ బాత్ బిగడ్ జాతీ హై తో కిసీ కే లాఖ్ ప్రయత్న కర్నే పర్ భీ बनती नहीं. जिस तरह एक बार दूध फट जाता है तो उसे मथने पर भी माखन नहीं बनता. రహీం జీకి అనుసార్ ఆయన ఏమని చెప్తున్నారు, అకార్డింగ్ టు రహీం ఆయన ఏమంటున్నారంటే జబ్ బాత్ బిగడ్ జాతీ హే, ఒక్కసారి మాట భేదం అనేది వచ్చేసింది, అక్కడ సిచ్యువేషన్ పోయింది నీ మాట వలన అంటే నువ్వు 1,00,000 ప్రయత్నాలు చేసినా మళ్ళీ ఆ మాటని తిరిగి తీసుకోలేవు. జిస్ తరహా, ఏ విధంగా అయితే ఒక్కసారి పాలు విరిగిపోతాయో మళ్ళీ మనము ఆ పాలని ఎంతగా వేడి చేసి ఎంత కాగపెట్టి ఎన్నిసార్లు నువ్వు చిలికినా కూడా వెన్న అనేది రాదు. కాబట్టి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. నెక్స్ట్ రెండో దోహకు వెళ్దామమ్మా. బడే బడాయి నా కరే బడో నా బోలే బోల్.
రహీమన్ హీరా కబ్ కహే లాక్ టకా మేరో మోల్. బడే బడాయి నా కరో అంటే గొప్పలు చెప్పుకోకు. బడో న బోలే బోల్ పెద్ద పెద్ద మాటలు చెప్పకు. ఓకే, గొప్పలకి వెళ్ళకు. రహీమన్ హీరా కబ్ కహే రహీం గారి అనుసరించి ఆయన ఏమంటున్నారంటే, హీరా డైమండ్ ఎప్పుడైనా చెప్తుందమ్మా నేను ఇంత విలువైన దాన్ని అని? అదేవిధంగా రహీమన్ కబ్ కహే హీరా కబ్ కహే ఎప్పుడు వజ్రం చెప్పుకోదు కదా. లాఖ్ టకా మేరే మోల్ నేను చాలా విలువైన దానిని అని ఎప్పుడు కూడా ఈ యొక్క వజ్రం చెప్పుకోదు కదా. కాబట్టి మనం కూడా గొప్పలు చెప్పుకోకూడదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? చలో ఇస్కా సరళార్థ దేఖేంగే. ఈజీగా ఉండేటువంటి భావం చెప్తానమ్మా, ఒకసారి చూడండి. బడే బడాయి నా కరే రహీం జీకి అనుసార్ ఆయన ఏమంటున్నారు, జో సచ్ముచ్ బడే హోతే హే ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటాయో, నిజంగా ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో, వే అప్ని బడాయి నహీ కియా కర్తే వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పలను ఎప్పుడూ చెప్పుకోరు. నాన్న నేను గొప్ప, నేను అంత ఇది, నేను ఇంత ఇది అని తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకోరు. జిస్ తరహా ఏ విధంగా అంటే బడే బడే బోల్ నహీ బోల్తే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పుకోరు, గొప్పలకు వెళ్ళరు వాళ్ళు. హీరా స్వయం కభీ నహీ కహతా వజ్రం ఎప్పుడైనా చెప్తుంటే విన్నారా మీరు? హీరా స్వయం కభీ నహీ కహతా అది తనకు తానుగా ఎప్పుడు చెప్పదు. ఉస్కా మోల్ లాఖ్ టకా హై నేను చాలా టకా అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానమ్మా. టకా అంటే చాలా విలువైనటువంటిది, తన యొక్క కాస్ట్ తన యొక్క విలువ ఇంత గొప్పది అని తను ఎప్పుడు కూడా వజ్రం చెప్పుకోదు. కాబట్టి మనం కూడా గొప్పలు చెప్పుకోకూడదనేసి రహీం గారు తన యొక్క దోహా ద్వారా మనకి తెలిపారు. ఓకే నాన్న, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.